బేడ బుడగజంగం కులస్తులను ఎస్సీ వర్గీకరణలో ఏ గ్రూపుల్లో చేరుస్తూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తూ కర్నూలులో బుడగజంగం కులస్తులు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, బీజేపీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుంచి బుడగజంగం కులస్తులు ఎస్సీ సర్టిఫికెట్లు లేక ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఎస్సీలుగా గుర్తించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించాలని వారు కోరారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 20వ తారీఖున అసెంబ్లీ నందు బేడా బుడగజంగ కులమును ఎస్సీలో నమోదు చేసి పునరావృతానికి ఎస్సీలో కోల్పోయినటువంటి హక్కులను మళ్ళా పునరావృతం చేయడానికి కేంద్రానికి ఆమోదించి, అసెంబ్లీలో ఆమోదించి, కేబినెట్లో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపడం చాలా సంతోషమైన విషయము. ఈ విషయంపైనే ఈరోజు కర్నూలు రాయలసీమ ముఖదారమైనటువంటి గత రాజధాని అయినటువంటి కర్నూలులో హర్షధ్వనులతో బేడబుడత సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కూటమి ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఈరోజు గౌరవ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వారు అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం గారు అయితేనేమి, అదే బీజేపీ ప్రభుత్వమైనటువంటి సత్యకుమార్ యాదవ్ గారు బుడగజంగాలకు ఎన్నో ఏళ్ళ కళ ఈరోజు నెరవేర్చినారు. అసెంబ్లీలో మాట్లాడినందుకోసం ఆయనకు ధన్యవాదాలు. అలాగే మన శబిరమ్మ కూడా అసెంబ్లీలో మాట్లాడినందుకోసం ఆయన కూడా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినారు, ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే చరితమ్మ కూడా మా కోసం ఎంతో కృషి చేసింది. ఆమె కూడా వాసిచ్చి, ఆమె కూడా ఎంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఒక లెటర్ ప్యాడ్ కూడా ఇచ్చి ఆమెకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు ఎన్నో ఏళ్ళ కల ఈరోజు పరిష్కారమైందని చెప్పి అనుకుంటున్నాం. ఒక చంద్రబాబు నాయుడు వల్లనే ఇది మాకు బుడగజంగాలకు పరిష్కారం అవుతుందని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు సుంకన్న. ఈరోజు కూటమి ప్రభుత్వము సామాజిక దృక్పథంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల